जय श्री राधा लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। नमः ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति स्वरूप दामोदर स्वामिनिति नामिने। नमः ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మీ అందరికీ మరి ఒకసారి నేటి గీత భగవద్గీత 18 డేస్ కోర్స్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత వేదాంతము 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి మనము చర్చించబోతున్నాము. మీ అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము అక్షర పరబ్రహ్మ యోగా, అటైనింగ్ ద సుప్రీం, మనము తెలుసుకోబోతున్నాము. షేర్ వస్తలేదు. సో ఈరోజు మనము భగవద్గీత 8th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. దాంట్లో అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నారు. కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆది దైవం కిముచ్యతే. భగవంతుని అర్జునుడు కొన్ని ప్రశ్నలు మనందరి యొక్క జ్ఞానోదయం కలగడానికి అడుగుతున్నారు. వాట్ ఈజ్ బ్రహ్మ? భగవంతుడితో ప్రశ్నిస్తున్నారు. జీవ, ద ఇండిస్ట్రక్టబుల్ అక్షరం, ట్రాన్సెండెంటల్ లివింగ్ ఎంటిటీ సపరేట్ ఫ్రమ్ ద మెటీరియల్ బాడీ. అంటే అర్జునుడి బ్రహ్మ అంటే జీవుడు అన్నట్టు. మనందరం కూడా వీఆర్ నాట్ బాడీస్, వీఆర్ జీవాస్. అందుగురించే జీవ అంటారు. జీవుడి యొక్క డెఫినేషన్ కూడా కృష్ణ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఇండిస్ట్రక్టబుల్, ట్రాన్సెండెంటల్ మరియు సెపరేట్ ఫ్రమ్ ద మెటీరియల్ బాడీ. అంటే ఈ దేహము కాదు మనము, ఆత్మ నాశరహితమైనటువంటి, నాశనం లేనటువంటిది, తర్వాత దివ్యమైంది అని భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆధ్యాత్మ? ఈ జీవం యొక్క, అంటే జీవుడి యొక్క నేచర్ ఏంటి? ఆధ్యాత్మ అంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జీవ ఆర్ బ్రహ్మ చెప్తున్నా. స్వభావ, ద ఎటర్నల్ నేచర్ ఆర్ the impressions that accompany the jiva and govern the body. సో ఇక్కడ జీవుడి యొక్క స్థితి భగవంతుడు చెప్తున్నారు. ఏమని? అతడు నిత్యుడు, అతడు భగవంతుడి యొక్క సేవకుడు. అంతేకాకుండా ఈ దేహాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఈ దేహానికి యజమాని లాగా ఉండాలి ఆయన. తర్వాత వాట్ ఈజ్ కర్మ? ఫస్ట్ మనం ఎవరమని తెలిసింది, మన నేచర్. వాట్ ఈజ్ అవర్ నేచర్? అవర్ నేచర్ ఈస్ నాట్ టు బికమ్ సర్వెంట్ ఆఫ్ దిస్ బాడీ. వీ హ్యావ్ టు బికమ్ మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ సెన్సెస్. వై వీ షుడ్ బికమ్ మాస్టర్? ఇఫ్ యూ బికమ్ మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ, then you can become servant of Krishna. Otherwise, if you are becoming servant of this body, there is no question of becoming servant of Krishna. Then what is karma? Next question, then మనం ఏం కర్మ చేయాలా? The fruitive activities of the jiva that lead to transmigration from one material body to another. ఒకవేళ మనం చేసే కర్మ ఫ్రూటివ్ అంటే ఆ కర్మ ఈ భౌతిక ప్రపంచంలో
మనకు పుణ్య ఆర్ పాప అంటే మనం మంచి చెడులను సంపాదించి పెట్టేటువంటి కర్మ అది అయింది అనుకోండి, దాని మీద ఏమవుతుంది, ట్రాన్స్మైగ్రేషన్ ఫ్రమ్ వన్ మెటీరియల్ బాడీ టు అనదర్. ఈ దేహం వదిలేసిన తర్వాత పునరపి జననం పునరపి మరణం. అలా మనకు ఇప్పుడు మనమైతే అందరం జన్మించాము, పెరిగాము, వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ యాక్టివిటీస్. విత్ దట్ యాక్టివిటీస్ వీ షుడ్ నాట్ గెట్ అగైన్ బాడీ. డెత్ అయితే ఎట్లాగో వస్తుంది, ఎవరు వద్దన్నా కూడా. వన్స్ యూ టేక్ బర్త్, దెన్ డెఫినెట్లీ 4 థింగ్స్ విల్ హ్యాపెన్, 3 థింగ్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ బర్త్. బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, డెత్. ఇట్ ఈస్ దీస్ 4 ఆర్ ఇన్ఎవిటబుల్. మనం దాని నుంచి తప్పించుకోలేదు, కంపల్సరీ అన్నమాట. మేబీ ఈరోజు మీరు అందరు స్టూడెంట్స్, యూ మే బీ ఇన్ ఏ యంగ్ ఏజ్. సో వీ వర్ 30 years back, we were also young age. Now we are middle age. So after 10 years, we may become old age. So after 10, 20 years, you may become middle age and then old age. If you don't want also, definitely one should become old age. Then definitely one will get diseases. Then nobody wanted death. Everybody will get the death. Then before the death means final exam, everybody's aim should be there should not be again birth. If you get again birth, definitely the 3 things will happen for the jivas. Birth means again old age will be there, then diseases will be there, then death will be there. Kabatti, what type of karma we should do? Fruitive activities of the jiva. అంటే పుణ్యకర్మలు చేయాలా, ఒకరికి మంచి చేయాలా, ఒకరికి చెడు చేయకూడదు. చెడు చేస్తే then bad karma will affect us. If you do good things, then good karma will affect. Then what should we do? Bad and good. We should avoid keval akarma. We should do only Krishna karma. Already we learned from 5th chapter. Krishna Chaitanya karma we have to do. That means, like example here, ఎవరైతే representative of government or private, somebody is working in bank as a cashier. So one day he may receive 1 crore rupees. So the other day he has to pay 2 crore rupees. Suppose 1 crore వచ్చినప్పుడు ఆయన, అరే today I received 1 crore. Why don't I take 1 lakh from this 1 crore? Then tomorrow you need to pay again 1 crore or 2 crores. From your pocket are you going to pay? No. Then that bank is receiving and bank is paying. You are the just mediator. Okay. In this way, we have to do our karma for the pleasure of Krishna. Like how a cashier or bank manager, they are doing for the sake of bank or some private company or mall. So one cashier is taking money and is paying some payments. There he should not be affected while receiving the amount, while doing the payment. In this way, we should not do the fruitive activities or bad activities. For both will give us transmigration, one body to another body. Then next question, what is Adibhuta? Adibhuta means Prakriti, nature. Okay. The constantly changing Kshara. Kshara means నాశనంతో కూడుకుని నశించిపోతుంది. ఫిజికల్ వరల్డ్ ఆర్ మెటీరియల్ వరల్డ్ consisting of material elements. Already we discussed. So this material world, 2 types we discussed. Overall world means Prakriti. There are 2 types of Prakriti. One is spiritual world, the other one is material world. Again, material world is again divided into 2. One is Para Prakriti, Apara Prakriti. Apara Prakriti means this 5, consisting of 5. భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని. Okay. Then that is apara prakriti. Para prakriti means jiva or atma. Then this prakriti consisting of 8 elements. Okay. Water, then fire, ether, earth, then one more. What is that? Fire, earth, water, air, then ether, then intelligence, mind, false ego. These 8 elements combined together will form Prakriti or Adi Bhuta. Then Adi Daiva. So who is Adi Daiva?
Virat Purusha. We are going to learn this Virat Purusha in 11th chapter of Bhagavad Gita. The gigantic universal form, which includes all the devatas and their planets. So in that form, you can see, and means Krishna will explain what is a gigantic form. In his form, all the devatas, including Surya, Chandra, so the oceans, big mountains, everything combined together. Virat Purusha. In his form, these all the things will appear. Okay, that is called Adi Daiva. Who is Adi Yagna? Adi Yagna means Paramatma, the enjoyer of all sacrifices, the Supreme Lord represented as a super soul. మనం యజ్ఞాస్ అంటాం, బట్ ఆది యజ్ఞ is Paramatma. So supreme enjoyer. Only Krishna or is Paramatma form. Next, how is Adi Yagna known in the body? So మన శరీరంలో ఆది యజ్ఞ, how we can find ఆది యజ్ఞ? In the heart of every embodied being. అంటే ప్రతి దేహంలో జీవాత్మ and Paramatma both will reside in our heart. As the regulator, I inspire performance of sacrifice and other acts. So everybody's body, so the super soul is sitting as observer or witness, and soul or jiva will enjoy his past karma fruits. అది good ఉండని bad ఉండని. So we are enjoying or suffering due to our prarabdha karma or past life karma. Then after knowing this, so already we come to know that what we are going to get after this body. So what we are enjoying or suffering, that is due to last life. Now next life is also there. If you want, how it will come? With your good karma or bad karma. Then Prabhuji, I don't want again birth, old age, disease, then death. So then you can plan in this life with this shloka. What is that shloka? Antyakale cha mameva smaran muktva kalevaram ya priyati samadbhavam yati nastyasya samshaya. సో ఇక్కడ చూడండి, ఈయన, సో a person, so in Bhagavatam, this person story will come. Ajamila, he was done good karma, pious karma at young age as a Brahmana. Then child, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు, సో వాళ్ళు బ్రాహ్మణస్. సో హీ వాజ్ డన్ మెనీ సాక్రిఫైసెస్ ఆర్ కృష్ణ సేవ. దెన్ ఎంగేజ్, సో ఆయన చాలా చెడు కర్మలు చేశాడు, అన్ని చేయకూడని పనులన్నీ చేశాడు. దానివల్ల మృత్యు వచ్చినప్పుడు దెన్ యమదూతాస్ కేమ్ టు హిమ్ అండ్ దే ఆర్ రెడీ టు టేక్. దీస్ ఆర్ ఆల్ ది యమదూతాస్. బట్ ఎట్ ద ఎండ్, so if they are going to take him from his body, that time ఆయన చాలా భయపడుతూ, with lot of fear, he called his son name నారాయణ. నారాయణ, నన్ను కాపాడు, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, మై డియర్ సన్ నారాయణ. Then as soon as he recite Narayana name, immediately you are seeing, I think, this picture, Narayana Dutas. So భగవంతుడి దూతాస్ వచ్చి, సో వాళ్ళు ఈ యమదూతల్ని తరిమి కొట్టేస్తారు అన్నట్టు. నో నో నో, ఈజ్ అవర్ డివోటీ. దే సెడ్, నో, హౌ కమ్? హీ హాస్ డన్ లాట్ ఆఫ్ బ్యాడ్ కర్మ, ఫర్ దట్ హీ హాస్ టు go through all the punishments in Naraka. Then they said, no, nothing doing. So whoever done whatever the karma, but at the end of his life, if they call Narayana, maybe it is his son name, whatever, but the name reflects to Vishnu or Krishna, then there is his karma. So you leave them. Vallu at once attains my nature. ఏమన్నారు ఇక్కడ? Whoever at the end of his life quits his body, remembering me alone. కేవలం alone, నారాయణ పేరు తీసుకోగానే ఆయన ఇమ్మీడియట్ గా
యమదూతలందరినీ తరిమి కొట్టేసి వాళ్ళు భగవంతుడి యొక్క దూతలు వచ్చి వాళ్ళు కాపాడుతా ఉన్నారు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, 7th శ్లోకంలో, 6th శ్లోకం సారీ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలైవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. చాలా అద్భుతం. జనరల్ లా ఆఫ్ డెస్టినేషన్, ఇది కామన్ లా. ఇంతకు ముందు శ్లోకం స్పెసిఫిక్ లా భగవంతుడు చెప్పాడు, హూ ఎవర్ రిసైట్ మై నేమ్ ఎట్ ది ఎండ్. ఇక్కడ హూ ఎవర్ ఏమంటాడు ఇక్కడ, whatever state of being one remembers when he quits his body, that state he will attain without fail. ఎవరు ఓ కౌంతేయ మనిషి తన దేహమును విడిచేప్పుడు, అంటే చూడండి ఫోటో చాలా చక్కగా ఉంది, ఆయన వదిలేసేటప్పుడు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఇంటిని, వాళ్ళ ఫ్యామిలీని ఏదైతే గుర్తు చేసుకుంటున్నాడో విడిచేటప్పుడు ఏ భావం స్మరిస్తాడో అదే భావం నిశ్చయంగా పొందుతాడు. సో కొందరికి సపోజ్ వాళ్ళ ఇంట్లో పెట్ డాగ్ ఉంది, ఆ డాగ్ ని చాలా ప్రేమిస్తే, అయ్యో నేను చనిపోతున్నాను, నా డాగ్ ని ఎవరు చూస్తారంటే ఈ విల్ బికమ్ డాగ్. ఇది నిజంగా జరుగుతుందా ప్రభుజీ అంటే, సో భాగవతంలో ఒక మహాభక్తుడు ఉండే, ఆయన పేరు భరత మహారాజ్. మన యొక్క ఈ భరత ఖండం పేరు ఆయనదే. సో ఆయన అర్లీ ఏజ్ లోనే మొత్తం ప్రపంచానికి రాజుగా ఉంటే, ఆయన గురువుల దగ్గర ఇప్పుడు మీరు ఎలా వింటున్నారో శాస్త్రాన్ని విని, అప్పుడు తన ఫ్యామిలీ రాజ్యము సంపత్ అంతా కూడా వాళ్ళ కుమారుడికి అప్పచెప్పి ఆయన వనాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు, చిన్న ఆశ్రమం కట్టుకొని. అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఒకరోజు నదీ స్నానం చేస్తున్నప్పుడు ఆయన ఒక జింక అప్పుడే ప్రసవించింది, ఒక తన బిడ్డని కానీ అది చనిపోతుంది. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఆయన, మామూలుగానే భక్తులు చాలా ఆ ఏమంటారు, ప్రేమతో, ఇతరుల కరుణ జాలితో ఉంటారు, అయ్యో దయతో ఉంటారు. అరే పాపం చిన్న బిడ్డ ఎలా బతుకుతుందని దాని దగ్గర తీసుకొని తోడిసి దానికి పాలు పట్టడం చేయడం ఏదో చేస్తాడు ఆయన, దాన్ని పెంచుతాడు. సో రోజు ఇంకా అది లేకుండా ఉండదు, రాజ్యము సంపత్తి బిడ్డలు భార్య అంతా వదిలేసి ఇక్కడ జింకతో అటాచ్మెంట్ ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు రోజు దాన్ని చూడటము, దానికి ఆహారాన్ని ఇవ్వటము, తను నదికి వెళ్తే తను ఎంబడి పెట్టుకోకపోవటము, నది దాటాల్సి వస్తే తన భుజాల మీద కూర్చుని పెట్టుకొని తీసుకెళ్ళటము, అలా పెంచుతూ ఉంటాడు. ఒకరోజు అదిగా పెద్దగా అయిపోయింది కదా, ఒకరోజు అనుకోకుండా బయటకు వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఇంకా రాదన్న. ఎందుకు రాలేదు, ఇక్కడ ఎవరు లేరు తన ఫ్రెండ్స్. అక్కడ వెళితే అక్కడ వేరే జింకలు కలిసాయి, ఇంకా దాంట్లో కలిసి వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు. ఎందుకంటే తన జాతి వాళ్ళతో తనకు ఆనందం ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు ఈయన అయ్యో జింక ఏమైందో, ఏమైనా పులులు తిన్నాయా అని బాధతో ఉంటాడు. ఆ బాధతో ఆలోచిస్తూ ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అలానే థింక్ చేస్తూ చనిపోయినట్టుగా ఆయన, ఆ భరతుడు అలా థింక్ చేస్తూ జింక గురించి చనిపోతాడు. చనిపోగానే ఇక్కడ ఎలా అయితే ఇక్కడ మనకు మంచి డైరెక్షన్ ఇస్తున్నారు, ఆ చనిపోతే భగవంతుడు ఏదైనా లా అన్నట్టు, జనరల్ లా, ద జనరల్ లా ఆఫ్ డెస్టినేషన్. ఆయన డెస్టినేషన్ ఏముండే, జింక గురించి ఆలోచించాడు కాబట్టి జింక శరీరంలోకి వెళ్ళిపోయి జింకలాగా జన్మిస్తాడు. ఎప్పుడైతే జింకలాగా జన్మిస్తాడో అప్పుడు రియలైజ్ అవుతాడు, అరే నేను చాలా తప్పు చేశాను, నేను లాస్ట్ ఇది మెమరీ ఉంది ఆయన. ఎందుకు, ఇది భగవంతుడి భక్తులకు మాత్రం ఉంటుంది, భగవంతుడి భక్తులు కాని వాళ్ళకు ఉండదు. అంటే ఈ శాస్త్రాన్ని తెలుసుకుంటే నేను ఈ రోజు ఎందుకు ఈ బాధలను అనుభవిస్తున్నాను, ఎందుకు కష్టాలను అనుభవిస్తున్నాను అనేది భగవద్గీత క్షుణ్ణంగా డీటెయిల్ స్టడీ చేసి వింటే తెలుస్తుంది అన్నట్టు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్టు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, జింక శరీరంలో ఉన్న పాస్ట్ లైఫ్ మెమరీ ఉంది, అరే నేను పాస్ట్ లైఫ్ లో ఇంత గొప్ప తపస్సు చేసి జింకను గుర్తు చేసుకొని చనిపోయినందుకు జింక జన్మంలో వచ్చాను. హే భగవంతుడా, నన్ను ఈ జింక దేహం నుంచి తొందరగా ముక్తిని కల్పించు, నేను మళ్ళీ నీ భక్తి చేసుకొని నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని వేడుకుంటాడు. వేడుకోగానే భగవంతుడు ఏం చేస్తాడు, ఆ జింక శరీరంలోంచి తనకు ముక్తిని కల్పిస్తాడు అన్నట్టు, ముక్తిని కల్పిస్తాడు. అప్పుడు మళ్ళీ ఒక బ్రాహ్మణుడి యొక్క కుటుంబంలో జన్మిస్తాడు అన్నట్టు. బ్రాహ్మణుడి కుటుంబంలో జన్మించి ఇంకా ఆయన చాలా తపస్సు చేసి మళ్ళీ భగవద్ధామానికి వెళ్తున్నాడు. ఇక్కడ కూడా మనకు ఈ పిక్చర్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ద సొల్యూషన్, ప్రాక్టీస్ అండ్ డ్యూటీ. తప్పు చేసిన దానికి బ్రాహ్మణుడి దాంట్లో వచ్చి సంపూర్ణంగా భగవత్ శరణాగతి భక్తి చేస్తాడు. ఏమంటున్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ మయి అర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ. అర్థమైందా, భగవంతుడు ఏమంటాడు ఇక్కడ,
దేర్ఫోర్ ఎట్ ఆల్ టైమ్స్ రిమెంబర్ మీ అండ్ ఫైట్. అభ్యాస యోగ ప్రాక్టీస్. హీ హూ ప్రాక్టీసెస్ టు మెడిటేట్ విత్ అన్ అన్డీవియేటెడ్ మైండ్, కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద సుప్రీం ట్రాన్సెండెంటల్ పర్సన్. సో ఆయన చూడండి, అర్జునుడు ఎలా కళ్ళు మూసుకొని, ఆయనకి ఎవరు కనబడట్లేదు, కేవలం భగవంతుని ధ్యానిస్తూ యుద్ధం చేస్తున్నాడు. మరి ప్రభుజీ ఇది మీకు అనిపించవచ్చు, అరే యుద్ధం అంటే సంహరించడం. భగవంతుడు ఏది కోరుకుంటే అది చేయటం. లైక్ ఎగ్జాంపుల్, మీరందరు సినిమాలు చూస్తుండొచ్చు, అలవాటు ఉంటుంది బహుశా, మేబీ టీవీలో కానీ దీంట్లో. సినిమాలో డైరెక్టరు ఆ సినిమా హిట్ కావడానికి కొరకు శత విధాల ప్రయత్నం చేస్తాడు. సో అందులో ప్రతి చిన్న పాత్ర దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి, విలన్ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్ గా యాక్ట్ చేయాల. విలను ఆయన బయట ప్రపంచం చాలా సాఫ్ట్ నేచర్, కానీ యాక్టింగ్ లో మాత్రం భయంకరంగా యాక్ట్ చేస్తాడు యాజ్ ఇట్ ఈస్. ఎవడని చూస్తే ఆయన ఇంటి దగ్గర ఎంత సాఫ్ట్గా ఉంటాడంటే నమ్మలేరు, కానీ అక్కడ మాత్రం అంత పవర్ఫుల్ గా భయంకరంగా యాక్ట్ చేయాలి. ఎందుకు, అక్కడ సినిమా హిట్ కావాలంటే ఆయన విలన్ పాత్ర డైరెక్టర్ ఏ విధంగా చెప్తే దానికి ఇంకా ఎక్కువ న్యాచురల్ గా యాక్ట్ చేయడం కాదు, జీవించాలి. ఇక్కడ మనం అందరం కూడా భగవంతుడు మనకిచ్చిన, మనమైతే మన కర్మ అనుభవిస్తున్నాం, అర్జునుడి కర్మ కాదు. భగవంతుడు అర్జునుడి యొక్క పాత్రగా పోషించాడు. ఎలా, మహాభారత యుద్ధంలో నువ్వు హీరోగా, అంటే రేపొద్దున రాబోయే కలియుగంలో కానీ ఏ యుగంలో అయినా దుష్ట దుర్మార్గులు ఉంటే వాళ్ళని సంవరించడానికి నేనైనా వస్తాను, నా భక్తుల రూపంలో వచ్చి వాళ్ళని దండించడానికి వస్తారు. ఎలాగైతే ఈ ప్రపంచంలో మనం ఉన్నాం, మనం మన మన కాలనీలో కానీ ఎవరైనా మన పైన దుర్మార్గం చేస్తే మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్ గా ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అవుతాం. వాళ్ళకు ప్రభుత్వం ఏం చేసింది, హక్కులు ఇచ్చింది, కొన్ని పవర్స్ ఇచ్చింది. ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళని దండించండి అని. సో వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు దండిస్తారు, పట్టుకొని పోతారు, శిక్షిస్తారు. కోర్టులు దాన్ని, ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తారు. అరే వాళ్ళు ఎందుకు శిక్షిస్తున్నారంటే, ఎవడన్నా ఒక వ్యక్తిని ఆయన హత్య చేశాడు అనుకోండి, అది నేరం ప్రూవ్ అవుతుంది. నేరం ప్రూవ్ అయినప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు, ఆయనకు ఉరి శిక్ష వేస్తారు. అప్పుడు ఆ ఉరి శిక్ష జడ్జి గారు వెళ్ళి ఈయన ఆర్డర్ ఇవ్వటమే, కానీ అమలు పరిచేది అక్కడ వేరే ఒక సెల్ ఉంటది. అక్కడ మనమైతే సినిమాలో చూస్తుంటాము. సో అక్కడ హ్యాంగ్ చేసి వేరే ఒక స్పెషలైజ్డ్ పర్సన్, ఆయన ఇంకెంత ధైర్యం ఉండాలండి ఒక వ్యక్తిని టక్ అని హ్యాంగ్ చేయాలంటే. అప్పుడు ఆయన వచ్చి, లేదండి నాకు పాపం తగులుతుందేమో, ఇంతమందిని నేను ప్రతి నెల ప్రతిరోజు ఇలా ఉరి తీస్తే నేను నరకానికి వెళ్తామంటే కాదండి. నీది కాదు కదా, అక్కడ జడ్జి గారు నేరాలను అన్నింటినీ చూసి ఎవడైతే దోషం వాడికి శిక్ష విధిస్తా ఉన్నాడు. కాబట్టి దాంట్లో నీకేముంటుంది, నీ తప్పులేదు, నువ్వు జస్ట్ నీ డ్యూటీని నేను నిర్వహించు. వాడికి దండన శిక్ష విధించారు, దాన్ని ఈ శిక్ష వేయటం అమలు పరచడం నీ డ్యూటీ. అలానే ఇక్కడ భగవంతుడు ఆ దోషులను శిక్షించడానికి అర్జునుడికి ఆ క్షత్రియుడిలాగా ఆ పాత్ర పోషించమన్నాడు. మనం కూడా ఇప్పుడు మీరు స్టూడెంట్స్, తల్లిదండ్రి ఎంతో కష్టపడి మనకు చదివిస్తున్నారంటే, ఆ చదువులను చక్కగా చదువుకొని ఎట్ ది సేమ్ టైం ప్యారలల్ గా ఆ చదువులు చదువుతున్నప్పుడు నర్వస్ అవుతాం. అర్జునుడు కూడా యుద్ధం చేసేప్పుడు ఈ ఆయన సొంత ఆలోచనలు, ఎట్లయితే సినిమా డైరెక్టరు ఇలా చెయ్యాలండి అంటే, పాపం ఆ విలన్ చాలా సాఫ్ట్. ఆయన కొంచెం నేను సినిమా విలన్ అనుకోకుండా బాహ్య ప్రపంచంగా అరే ఈ అమ్మాయిని ఇలా ఎందుకు చేయాలా, ఇలా ఇలా ఎత్తుకొని పోయి ఇలా నిజంగా ఇటువంటి సీన్ చేయాలనా అంటే ఆ పాత్రకు న్యాయం చేయలేడు. ఆయన కొద్దిసేపు దాంట్లో నేను బయట ప్రపంచం ఇది అనేది మర్చిపోయి సినిమాల్లో ఆయన అక్కడికి వెళ్ళిపోవాలి, దాంట్లో మెంటల్ గా ఫిజికల్ గా, అప్పుడు దానికి న్యాయం చేస్తాడు. అదే విధంగా ఇక్కడ మనందరం కూడా, అర్జునుడు నర్వస్ అవుతాడు దాన్నంతా చూసి. మనం కూడా భౌతిక విద్యలు నేర్చుకునేటప్పుడు భౌతిక విషయాల పట్ల కొన్నిసార్లు మనం కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతాము, నేను ఇంకా చేయలేను అనుకుంటాం. కానీ అటువంటి సందర్భంలో మన కాన్ఫిడెన్స్ లెవెల్, విల్ పవర్ పెరగడానికి అర్జునుడు ఎంత చక్కగా యుద్ధం చేస్తున్నాడు, అలానే మన భౌతికమైనటువంటి కార్యాల్లో చక్కగా ఎటువంటి తప్పులు పొరపాట్లు లేకుండా చేసే అవకాశము భగవద్గీత ద్వారా, భగవంతుడి బోధనల వల్ల మనం పొందగలుగుతాము. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఇంకా అద్భుతంగా వివరిస్తున్నాను. తస్మాత్ సర్వేషు కాలేషు దేర్ఫోర్ ఎట్ ఆల్ టైమ్స్ యూ షుడ్ మాం అనుస్మర యుద్ధచ, థింక్ ఆఫ్ మీ అండ్ డూ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఆఫ్ ఫైటింగ్. సో మరి మనం ఫైట్ చేయొచ్చా, ఫైటింగ్ కాదు. అంటే అర్జునుడి యొక్క డ్యూటీ యుద్ధ భూమిలో ఫైటింగ్. మన డ్యూటీ, సపోజ్ మీరు స్టూడెంట్స్ అయితే 100% మీరు మీ యొక్క చదువులకు న్యాయం చేయాలా,
ఎందుకు? ఈ దేహానికి ఒక లైఫ్ సెటిల్మెంట్ కావాలా. బట్ ప్రతి దగ్గర అర్జునుడు ఎలా అయితే నర్వస్ అయ్యాడో, మనం కూడా నర్వస్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ 6 పేపర్లయితే ఒక పేపర్ బాగా రాయలేకపోతే మిగతా పేపర్స్ దాని మీద ఎఫెక్ట్ కాకూడదు. అర్జునుడు కూడా ప్రతిరోజు యుద్ధం గెలవాలని కాదు. ఎన్నో నెగెటివ్స్ కూడా అయ్యాయి. అర్జునుడి యొక్క ఆయన చాలా తన ప్రాణానికి ప్రాణం ప్రేమించేటువంటి అభిమన్యుడు చనిపోతాడు. భీముడు ప్రాణానికి ప్రాణం ప్రేమించేటువంటి ఘటోత్కచుడు చనిపోతాడు. ద్రౌపది ప్రాణానికి ప్రాణం 5గురు కుమారులు చనిపోతారు. కానీ నర్వస్ అయిపోయారు వాళ్ళు గూడా. మళ్ళీ భగవంతుడు మోటివేషన్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ మీ యొక్క కర్మని మీరు చేయాల్సిందే. ఈ నాటకంలో ఎన్నో జరుగుతాయి. అలానే మనం అప్ అండ్ డౌన్స్ ఎన్నో జరుగుతాయి. దానివల్ల మనం నర్వస్ కాకూడదు. మనం ముందుకు మన ప్రయాణం ముందుకు సాగుతా ఉండాలి. అదెప్పుడు సాధ్యమవుతుంది? థింక్ ఆఫ్ మీ అండ్ డూ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఆఫ్ ఫైటింగ్. అంటే మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించాలా. మయి అర్పిత మనోబుద్ధిర్ మాం ఏవ ఏవైస్యసి అసంశయః. బై ఆఫరింగ్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ అంటు మీ. అది భగవంతుడికి సమర్పణగా చేయాలి. అప్పుడే మనం దాన్ని పర్ఫెక్ట్ చేయగలుగుతాం. లేదు ఇది నా కొరకు చేస్తున్నా అంటే చేయలేము. యూ విల్ అటైన్ మీ వితౌట్ డౌట్. అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని పొందగలుగుతాం. ఇది కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడు. ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ అంటే ఫైట్, వర్క్, యుద్ధచ. మనం కూడా వర్క్ చేస్తా ఉండాలి. మేబీ స్టూడెంట్స్ ఉండొచ్చు, యంగ్స్టర్ జాబ్ ఉండొచ్చు. యోగ మిశ్ర భక్తి, ఇంటర్నల్ మెడిటేషన్, రిమెంబర్ మీ, మాం అనుస్మర్. ఎప్పుడు భగవంతుని స్మరిస్తా ఉండాల. ద డైరెక్టివ్ తస్మా సర్వేషు కాలేషు, దేర్ ఫార్ ఎట్ ఆల్ టైమ్స్. ఒకసారి కాదు ప్రతిసారి భగవంతుడి స్మరణ జరుగుతూ ఉండాలి. ద టెక్నిక్ ఏంటంటే దాని కొరకు అభ్యాస యోగ యుక్తేన కాన్స్టెంట్ ప్రాక్టీస్ అనేది అవసరము. దానికి భగవంతుడు ద ప్రామిస్ అసంశయ, ఆ భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడు. వితౌట్ డౌట్ యూ విల్ అటైన్ ద సుప్రీం. మీ యొక్క అంతిమ లక్ష్యం నన్ను చేరుకోవటము. ఆల్రెడీ 8.5లో చెప్పారు. అది నేను మీకు ప్రసాదిస్తానని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నంటే 8.9లో కవిం పురాణ మనుషాసితారం అనోరణీయాంస మనుస్మరేత్య సర్వస్య దారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. కవిం ఓమ్నిసెంట్, నోయర్ ఆఫ్ పాస్ట్ దెన్ ప్రజెంట్ ఫ్యూచర్. భగవంతుడు సర్వం ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని తెలిసినటువంటి వాడు. పురుషం బిగినింగ్ లెస్ ఆర్ ద ఓల్డెస్ట్. అతి ప్రాచీనుడు అంటే భగవంతుని మించినటువంటి ప్రాచీనుడు ఎవడూ లేడు. అనుసి అనుసితరాం ద కంట్రోలర్ అంటే నియామకుడు, కంట్రోలర్ ఆఫ్ ద కంట్రోలర్స్, అందరినీ కంట్రోల్ చేసేటువంటి వాడు. అను అనీయసాం స్మాలర్ దాన్ ద స్మాలెస్ట్. భగవంతుడు ఇక్కడ చూడండి, ఆయనలోంచి ఎన్ని అనంతమైనటువంటి బ్రహ్మాండాలు వెలువడుతున్నాయి. అంటే స్మాలర్ దాన్ ది స్మాలెస్ట్ అంటే చిన్న ఇన్సెక్ట్ లోపల కూడా ఆత్మ ఉంటుంది. భగవంతుడు కూడా అంత చిన్న జీవి లోపల కూడా ఉంటాడు. సర్వస్య ధీతిరాం ద మెయింటైన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరిని భగవంతుడే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అచింత్య ఇన్కన్సీవబుల్. రూపం విత్ ఎ బ్యూటిఫుల్ పర్సనల్ ఫామ్. ఆదిత్య వర్షం, luminous like the sun and self-revealing. Tasmat parastit, transcendental to material nature, full of ignorance. అంటే ఇక్కడ ఏమంటారంటే భగవంతుడు సర్వం తెలిసినవాడు, అతి ప్రాచీనుడు, నియామకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, ప్రతి ఒక్కరికి పోషించేవాడు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనం అంటే మన అమ్మ నాన్న పోషిస్తున్నారు. సో మన మనుషులు తప్ప మిగతా జీవుల్ని, పక్షుల్ని, పశువుల్ని, తర్వాత జలచరాలను ఎవరు పోషిస్తున్నారండి? భగవంతుడే. జంగల్లో అడవులలో పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎవరు పోషిస్తున్నారండి? వాటికి ఎవరైనా సర్కస్లో ఎలిఫెంట్స్ కంటే పాపం ఆ ఓనరు పోషిస్తాడు. మరి అరణ్యాల్లో అండి. కాబట్టి భగవంతుడే పోషకుడు. సమస్త భౌతిక భావనకు అతీతునిగా, ఊహాతీతునిగా, సర్వదా రూప సహితునిగా మనిషి నన్ను ధ్యానించాలి. కాబట్టి భగవంతుడికి రూప సహితుడు. చాలా మంది రూపము లేదు, నిరాకారం అంటారు, తప్పు. అతడు సూర్యునిలాగా తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా దివ్యమైనటువంటి వాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 8.15 నో రీబర్త్ ఫర్ ప్యూర్ డివోటీస్. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో
వాళ్లకు రీబర్త్ ఉండదు. మాముపేత్య పునర్జన్మ, ఆఫ్టర్ అటైనింగ్ మీ దే నెవర్ టేక్ బర్త్ అగైన్. చూడండి, ఇక్కడ భగవంతుడు మనకు అద్భుతంగా గోల్డెన్ సింహాసనం మీద కూర్చున్నారు. అది ఒకవేళ పొందిన తర్వాత ఇగో ఇటువంటి కర్మలు చేయడానికి మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. దుఃఖాలయం అశాశ్వతం. ఈ నాలుగు రకాలైన వ్యక్తులు ఎవరినో ఇదంతా కూడా దుఃఖాలతో కూడుకున్నటువంటి ఆలయం. ఇది అశాశ్వతం అంటే టెంపరరీ. ఇన్ దిస్ టెంపరరీ వరల్డ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీస్, అంటే కూడా దుఃఖాలతో కూడుకున్నది. నాప్నువంతి మహాత్మన సచ్ గ్రేట్ సోల్స్ నెవర్ రిటర్న్ టు దిస్ వరల్డ్. సో గొప్ప భక్తులు తిరిగి ఈ యొక్క లోకానికి మళ్ళీ రారు. సంసిద్ధిం పరమాం గతః, హ్యావింగ్ అటైన్డ్ ది హైయెస్ట్ గోల్ ఆఫ్ పర్సనల్ సర్వీస్ టు మీ. ఎవరైతే భగవంతుడికి అద్భుతమైన సేవ చేస్తారో వాళ్ళు తిరిగి రారు. ఎటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న చూడండి. ఆ బ్రహ్మ 8.16 రీబర్త్ ఇన్ ఆల్ ప్లానెట్స్ ఎక్సెప్ట్ కృష్ణాస్ అబౌట్. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇదంతా కూడా ఒక భక్తుడు ఎలా ఎగిరిపోతున్నాడు, ఈ ఆఫ్ అంతా కూడా ఈ బ్రహ్మాండం అన్నట్టు. బ్రహ్మాండంలో 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండము మనది. మన కింద 7 లోకాలు, పైన 6 లోకాలు, మనది మధ్యలో ఉంటుంది. అర్థమైందా? ఎవ్రీవన్ ఇన్ ఆల్ ప్లానెట్స్ అప్ టు బ్రహ్మలోక టేక్ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్, బట్ వన్ అటైన్స్ మై అబౌట్, ఓ సన్ ఆఫ్ కుంతి, నెవర్ టేక్స్ బర్త్ అగైన్. ఎవరైతే భగవంతుని చూస్తున్నారో భగవంతుని చేరుకున్నవాడు మళ్ళీ రాడు. దీనికి ఆచార్యులు ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఈవెన్ బ్రహ్మలోకం వెళ్ళిన మృత్యు ఎలా వస్తుంది అనేది. ఒకసారి ఏమవుతుందంటే, స్వర్గలోకంలో దేవతలది మీటింగ్ జరుగుతూ ఉంటుంది. స్వర్గలోకానికి ఇంద్రుడు రాజు. అక్కడ విష్ణువుని చీఫ్ గెస్ట్ గా పిలిచి మీటింగ్ జరుగుతూ ఉంటే అందరు దేవతలు వస్తూ ఉంటారు. ఆ దేవతల యొక్క మీటింగ్ పెద్ద సభ, ఆ మెయిన్ డోర్ పైన ఒక చిలక కూర్చుని ఉంటుంది. అందరి దేవతలు వచ్చిన తర్వాత యమధర్మరాజు కూడా వస్తూ ఉంటాడు. యమధర్మరాజు ఇట్లా వస్తూ ఆ రామచిలకను చూసి పెద్దగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆ చిలక చూసి, ఇదేంటి ఎవ్వరు లేరు, నన్నే చూసి నవ్వాడు, పోయి యమధర్మరాజు చూసి నవ్వాడంటే నాకు ఇంకేమో అయిపోతుంది అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటుంది. ఈ లోపల గరుడు మీద విష్ణు భగవానుడు వస్తాడు. భగవంతుడు అక్కడ దిగేసి భగవంతుడు లోపలికి వెళ్తాడు. గరుడు అక్కడ డోర్ దగ్గర ఉంటాడు. అప్పుడు రామచిలక వచ్చి గరుడి యొక్క పాదాల దగ్గర వాళ్ళు ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు గరుడు అడుగుతాడు, గరుడు అంటే ఎవరు? పక్షులకు రాజు. ఏమైంది చిలకానికంటే, ఇలా నన్ను ఇప్పుడే యమధర్మరాజు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, నాకు భయం అవుతుంది. సరే, నేను ఏం సహాయం చేయమంటావు చెప్పంటే, యమధర్మరాజుకు అందనంత దూరంగా, అంటే ఏంటి, బ్రహ్మలోకం. బ్రహ్మలోకం వెళ్తాడా? వెళ్ళడు కదా. అక్కడ వదిలిపెట్టేసేయి, నేను హ్యాపీగా జీవిస్తాను అంటే. గరుడికైతే ఇంపాసిబుల్ ఏమీ లేదు. గరుడు అన్ని బ్రహ్మాండం ఎక్కడైనా వెళ్ళగలుగుతాడు. అదెంత పని, నా వీపు మీద కూర్చో, వెళ్ళిపోదామంటే ఇలా టేకప్ చేశాడు. అక్కడ ల్యాండ్ అయిపోయాడు. వదిలేసి మళ్ళీ వచ్చాడు. ఈ లోపల కొంచెం వెళ్ళొచ్చే లోపల మీటింగ్ లో కొంచెం లంచ్ టైం అయిపోయింది. అప్పుడు యమధర్మరాజు బయటకు వచ్చాడు. అప్పుడు గరుడు అనంట, స్వామి ఒక చిన్న సందేహం అండి. ఏంటి అంటే, ఇందాక మీరు లోపలికి వెళ్ళేటప్పుడు పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళారంటే కదా ఒక రామచిలకని చూసి. అప్పుడు గుర్తొస్తుంది, అవును ఏమైంది, ఎందుకు నవ్వారంటే, అవునా రామచిలక కనబడట్లేదు, ఎక్కడ పోయిందంటే, ఏం లేదు స్వామి, నేనే ఇప్పుడు రామచిలక సాయం అడిగితే బ్రహ్మలోకంలో వదిలిపెట్టి వచ్చాను అన్నది. అదే కదా నాకు ఆశ్చర్యం. భగవంతుడి యొక్క సృష్టి లీల అసలు ఎవ్వరికి ఏం అర్థం కాదు, అంతు చిక్కదు. ఏమైందంటే, ఆ రామచిలక యొక్క మృత్యువు బ్రహ్మలోకంలో ఒక గడ్డి పిల్లి ద్వారా ఉంది. కానీ నాకు తెలుసు శాస్త్రం, కానీ అయినా కూడా ఒక సందేహం, ఈ స్వర్గలోకం ఏంటి, బ్రహ్మలోకం ఏంటి, అసలు ఇంపాసిబుల్. అది ఎగురుకుంటూ వెళ్ళలేదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ఎలా సాధ్యమవుతుందంటే, భగవంతుడు రాసిందని ఎవ్వడు తప్పించుకోలేడు. ఆ బ్రహ్మ భువనాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా నువ్వు మృత్యు నుంచి తప్పించుకోలేవు. కానీ అది అక్కడ ఇప్పటికై ఒక 5 నిమిషాలు, అది కూడా 5 మినిట్స్ లో ఎలా దీనికి మృత్యువు గండిపిలి ద్వారా ఉంది అని నాకు ఆశ్చర్యం అనిపించి నవ్వుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఆనందంగా ఉంది, అది 5 నిమిషాల మృత్యు చెందబోతుంది అంటే నేనే దానికి ఇదే అనేది కాదు. భగవంతుడి లీల, దాంట్లో మీ తప్పేముంది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ అదే ఒకవేళ
గరుడిని, ఏ స్వామి నాకు ఈ మృత్యు భయం ఉంది కదా, వైకుంఠం తీసుకెళ్ళిపో అంటే గరుడు వైకుంఠం తీసుకెళ్లేవాడేమో. కానీ ఏం కోరుకున్నది బ్రహ్మలోకం. అంటే దాని నాలెడ్జ్ అంతే ఉంది. బ్రహ్మలోకం వెళ్తే నేను మృత్యుని తప్పించుకోగలుగుతాను అనుకున్నది. కానీ తప్పించుకోలేకపోయింది. ఇక్కడ మనం బ్రహ్మ యొక్క టైం పీరియడ్, టైం స్లాట్ ఉంది. అది చక్కగా వినండి. 8.17లో సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనః. బై హ్యూమన్ క్యాలిక్యులేషన్, 1,000 ages taken together form the duration of Brahma's one day, and such also is the duration of is a night. సో బ్రహ్మ యొక్క కాలం ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మొత్తం ఈ బ్రహ్మాండము 4 యుగాలు ఈ బ్రహ్మాండంలో ఉంటాయి. ఓకే, ఒకటి కృతయుగం లేదా సత్యయుగం. దాని యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 17,28,000 ఇయర్స్. రెండవ యుగము త్రేతాయుగము 12,96,000 years. Third Yuga, Dwapar Yuga, 8,64,000 years. Kali Yuga, 4,32,000 years. So, ఈ విధంగా ఈ యుగా సైకిల్, వన్ సైకిల్ అలాంటివి ఒక సైకిల్ మహాయుగం ఎంత అవుతుందంటే 43,20,000 years కంబైన్ టుగెదర్. ఈ 4 యుగాలను యాడ్ చేస్తే 1 మహాయుగ. అటువంటి మహాయుగాలు 1000 కలిపితే బ్రహ్మ యొక్క 12 years. అర్థమైందా? అగైన్ మళ్ళీ అటువంటి 1000 మహాయుగాస్ కలిపితే బ్రహ్మ యొక్క నైట్. అంటే బ్రహ్మ యొక్క 24 అవర్స్ కావాలంటే ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్ అన్నమాట. ఎన్ని కోట్ల సంవత్సరాలు చూడండి. ఆ విధంగా బ్రహ్మ విల్ లివ్ 1 డే, అటువంటి 30 days, అటువంటి 12 months అంటే 1 year, అటువంటి 100 years. సో మనం మానవ అర్త్లీ ఇయర్స్ ఎంత అవుతుందంటే 311.044 లక్షల కోట్ల సంవత్సరాలు బ్రహ్మ లైఫ్ స్పాన్. అంటే బ్రహ్మ కూడా ఈ శరీరాన్ని చాలిస్తాడు. బ్రహ్మగే హీ విల్ ఆల్సో గెట్ డెత్. బ్రహ్మ కూడా జన్మించాడు. ఇప్పుడు ప్రజెంట్ బ్రహ్మ 50 years కంప్లీట్ చేసుకున్నాడు. ఇటువంటి లైఫ్ స్పాన్ లో 50 years కంప్లీట్ చేసుకున్నాడు బ్రహ్మ. 18th చాప్టర్ లో చెప్తున్నారు. ఇంకా మనము ఏ విధంగా మన లైఫ్ లో అనుభవించబోతున్నాము, ఏ విధంగా మనం లైఫ్ వదిలేస్తే మనం ఎటువంటి బెనిఫిట్స్ పొందబోతున్నాము. ఓకే. ఉద్ధార సర్వ ఏవైతే జ్ఞానిత్వ ఆత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మాం ఏవానుత్తమాం గతిం. All these devotees are undoubtedly magnanimous souls, but he who is situated in knowledge of me, I consider to be just like my own self. Being engaged in my transcendental service is sure attain me the highest and most perfect goal. So ఎవరైతే భగవంతుని నిత్య నిరంతరము మెడిటేట్ చేస్తూ భగవంతుని సేవిస్తారో వాళ్ళు తప్పకుండా హయ్యెస్ట్ గోల్ అయినటువంటి నన్ను చేరుకోవటము గ్యారంటీ అని భగవంతుడు చెప్తున్నాడు. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. పురుష స పరః పార్థ భక్త్యా లభస్వనన్యః యస్వాంతి అస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. భగవంతుడు చెప్తున్నాడు, ఓ పార్థ, ద సుప్రీం పర్సన్ ఈజ్ అటైనబుల్ బై అనలైడ్ అండ్ అన్డీవియేటింగ్ డివోషన్. ఎవ్రీథింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ హిమ్. ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఆల్సో ప్రెసెంట్ ఇన్ హిస్ అబౌట్. సో భగవంతుడు ఏం చెప్తున్నంటే అందరికంటే గొప్పవాడైన పరమ పురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. అతడు
తన ధామములో ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉంటాడు. సమస్తం అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, భగవంతుడు వైకుంఠంలో ఉన్న అందరి లోపల పరమాత్మ రూపంలో ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి లోపల జంతువులల్ల, జలచరాలల్ల, సో ప్రతి ఒక్కరి లోపల పరమాత్మ రూపంలో భగవంతుడు వ్యాప్తి అయి ఉన్నాడు. ఎవరు రియలైజ్ కాగలుగుతారు? ఇక్కడ భక్తుని చూస్తున్నారు కదా, భగవంతుడి యొక్క మాల జపం చేస్తా ఉన్నాడు. అతను మాత్రమే నా లోపల పరమాత్మ ఉన్నాడని తెలుసుకోగలుగుతాడు. మిగతా ఎవ్వరు కూడా తెలుసుకోలేరు భగవంతుడు నా లోపల ఉన్నాడు అని చెప్పేసి. యా. సో ఎవరు ఏ విధంగా ఎప్పుడు శరీరాన్ని వదిలేస్తే వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్ అవుతుందని దీంట్లో చెప్తున్నారు. 24 శ్లోకంలో పాత్ ఆఫ్ లైట్, లైట్ డే, శుక్లపక్ష, ఉత్తరాయణ, జ్ఞానీస్ అండ్ యోగీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? డెస్టినేషన్ బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి కలిసిపోతారు. తర్వాత పాత్ ఆఫ్ డార్క్నెస్, నైట్, స్మోక్, కృష్ణపక్ష, దక్షిణాయన, ఇది ఎవరు? కార్మీస్. వాళ్ళు మాక్సిమం స్వర్గలోకాలకు వెళ్తారు. వాళ్ళు తప్పకుండా రీబర్త్, మళ్ళీ పునర్జన్మ పొందడానికి తిరిగి వెనకకు రావడం జరుగుతుంది. ద టూ కాస్మిక్ పాత్స్ ఇక్కడ మనకు రెండు. ఒకటేమో ఫర్ జ్ఞానీస్ అండ్ యోగీస్, ఒకటి కండిషన్స్ లైట్ డే, వ్యాక్సింగ్ మూన్, ఉత్తరాయణ, డెస్టినేషన్ బ్రహ్మజ్యోతి, లైట్ కనబడుతుంది కదండి, ఆ బ్రహ్మజ్యోతులకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అదే కార్మిస్ కింద ఉంది కదా, రెండవ పాత ఏంటంటే ది పాత్ ఆఫ్ డార్క్నెస్. సో మనకు జ్ఞానీస్ అండ్ యోగీస్ ఏమో బ్రహ్మజ్యోతి వెళ్తారు. ద పాత్ ఆఫ్ డార్క్నెస్ రిటర్న్ ఫర్ కార్మీస్ ఫ్రూటీ వర్కర్స్, అంటే ఎవరైతే స్వార్థం కొరకు వాళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళు తిరిగి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి రావడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చనిపోతారు? సో అది పొగలో, రాత్రిలో, కృష్ణపక్షంలో, సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 నెలల సమయంలో ఎవరైతే చనిపోతారో మాక్సిమం అటువంటి యోగులు చంద్రలోకం చేరుకొని లేదా స్వర్గలోకం చేరుకొని తిరిగి రావడం జరుగుతుంది. కానీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఇది పనిచేయరు. భక్తి యోగులు 28 శ్లోకంలో వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఎవరైతే by studying the Vedas, performing sacrifices, undergoing austerities and giving charity, one can surpass all of them by knowing me and performing devotional service. Such a devotee attains the supreme eternal abode. సో ఎవరైతే భక్తియుక్త సేవా మార్గం చేపట్టిన భక్తి వేదాధ్యయనం ద్వారా, యజ్ఞ నిర్వహణ ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానం ఇవ్వడం ద్వారా, తాత్విక కర్మలు, కామ్య కర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు. కేవలం అంటే వీటి ద్వారా ఏవైతే ఫలితం వస్తుందో కేవలం భక్తియుక్త సేవ చేయడం ద్వారా వీటన్నింటినీ అతడు పొందుతాడు. చాలా మంది ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వాటి ద్వారా ఏమైతే ఫలం వస్తుందో భక్తులకు ఇవన్నీ ఫలం రావడమే కాదు, వాళ్ళు తిరిగి భగవద్ధామానికి వెళ్ళే మహద్భాగ్యం దొరుకుతుంది. నేచర్ ఆఫ్ ద సుప్రీం అబోర్డ్, భగవంతుడి యొక్క ఈ ప్రకృతి ఏముంటుంది? అన్మానిఫెస్ట్ వరల్డ్, అవ్యక్తోక్షర, మేనిఫెస్ట్ అండ్ ఎటర్నల్, ఎగ్జిస్ట్ ట్రాన్సెండెంటల్ టు మేనిఫెస్టెడ్ మ్యాటర్. When the material world is annihilated, this world remains as it is. రెండు ప్రకృతులు చూపిస్తున్నాడు. ఇదేమో టెంపరరీ మేనిఫెస్టెడ్ వరల్డ్, ఇది మేనిఫెస్ట్ అవుతుంది, డెస్ట్రాయ్ అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ అయితే బాంబ్ బ్లాస్ట్ లాగా ఉంది కదా, అలా అది
బ్రహ్మ యొక్క 100 ఇయర్స్ కాగానే మళ్ళీ అన్‌మానిఫెస్ట్ అవుతుంది. దెన్ అగైన్ మేనిఫెస్ట్. కానీ ఈ రైట్ సైడ్ ఉన్న అన్‌మానిఫెస్ట్ వరల్డ్ అవ్యక్తోక్షర అన్‌మానిఫెస్ట్ అంటే ఎటర్నల్, ఇది ఎప్పటికి ఉంటుంది. ఎటువంటిదది? ఎగ్జిస్ట్ ట్రాన్సెండెంటల్ టు మేనిఫెస్టెడ్ మ్యాటర్. అంటే దివ్యమైనటువంటిది. ఇంకా ఇక్కడ తిరిగి మేనిఫెస్ట్, అన్‌మానిఫెస్ట్ అనేది జరగదు. వెన్ ద మెటీరియల్ వరల్డ్ ఈస్ అనిహిలేటెడ్, దిస్ వరల్డ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఎంత ఆనందభరితంగా ఉందో మీరు చూడొచ్చు. ఇది ఎంత భయంకరంగా ఉందో మీరు చూడొచ్చు. తర్వాత ద డైరెక్ట్ యాక్సెస్ అనన్య భక్తి. ద డెఫినేషన్ అంటే ఈ రైట్ సైడ్ ఉన్నది మనకు దొరకాలంటే ఇది చేయాల. అనలైన్డ్ అండ్ అన్‌డీవియేటెడ్ డివోషన్. సో భగవంతుడి పట్ల ప్యూర్ అన్‌కండిషనల్ లవింగ్ సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? ద సుప్రీం పర్సన్ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ అటైనబుల్ బై దిస్ సింపుల్ ప్రాసెస్. అదే మనం ఎవరన్నా ఒక మినిస్టర్‌ని గాని, సీఎంని గాని, ప్రైమ్ మినిస్టర్ కలవగలుగుతామా? నార్మల్ వాళ్ళు. కానీ భగవంతుని ప్రతి ఒక్కరు కూడా కలవగలుగుతారు, చేరుకోగలుగుతారు. సింపుల్ భగవంతుడి యొక్క భక్తి ద్వారా. ఎవ్రీథింగ్ ఈజ్ సిట్యుయేటెడ్ వితిన్ హిమ్. అంటే మన లోపల ఉన్నటువంటి పరమాత్మని సేవించడం వల్ల. సుపీరియారిటీ ఆఫ్ ది భక్తి యోగా. సో ఇక్కడ తరాజు లాగా పెట్టాడు. వేదిక్ స్టడీ సాక్రిఫైసెస్ ఆస్టెరిటీస్ ప్రొడ్యూసెస్ పయస్ రిజల్ట్స్. కానీ ఎవరైతే డివోషనల్ సర్వీస్, వాట్ ఈస్ డివోషనల్ సర్వీస్? భగవంతుడి యొక్క జపాయజ్ఞము, భగవంతుడి యొక్క కథా అమృతాన్ని వినడము ప్రతిరోజు, భగవంతుని పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భగవంతుని భక్తితో సేవించడము, భక్తుల సాంగత్యాన్ని తీసుకోవడం ద్వారా చాలా సులభంగా భగవంతుని పొందగలుగుతాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की